ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ ఇతర నేతలు స్పందించారు. ఇది ముమ్మాటికి విద్యార్థుల విజయమే అని తేల్చి చెప్పారు. అటు బీజేపీ నేతలు మాత్రం ప్రజల నిర్ణయం మేరకు తమ ప్రభుత్వం నడుచుకుంటుంది అని, అందులో భాగంగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని చెప్పింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడమే కాదు, విద్యార్థులకు ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. దేశంలో ఉద్యోగ కల్పన వ్యవస్థ, విద్యా వ్యవస్థ, సంస్థాగత వ్యవస్థ అన్నీ దెబ్బతిన్నాయని ఆరోపించిన రాహుల్ గాంధీ దాని ఫలితమే ఈ ఉద్యమమని చెప్పారు. So the government needs to start listening to what the people of India are saying. And this is a warning to them. This is a warning from the students of India, this is a warning from the opposition. That you cannot run India the way you have been running. This is not your personal fiefdom. This is not something that belongs to you. This belongs to the people of India. This belongs to the Constitution of India. All these institutions, they do not belong to you. And if you carry on down this path, you will see that what has happened right now will be at 10 times the scale. Mr. Amit Shah, directly responsible for the violence that has taken place against our students. విద్యార్థులు చేసిన ఈ ఉద్యమం దేశాన్ని పాలించే ప్రతి ఒక్కరికి గుణపాఠమన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. Is the day that the people of our country have started claiming their country back from those who have tried to destroy the constitution, from those who have tried everything to oppress and suppress the voice of our people. I believe that this is a victory for the youth of India. I am so proud of each one of them who has gone and stood there. They have done it exactly in the way that Mahatma Gandhi taught us. And that is a lesson for every ruler of this country from now to forever. You have to listen to the will of the people. ప్రజల అభిప్రాయమే అత్యున్నతమైందని, దానికంటే ఎవరు, ఏ నాయకుడు, ఏ శక్తి గొప్పది కాదన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా యువత సాధించిన విజయమన్నారు పొన్నం ప్రభాకర్. విద్యార్థి శక్తి ముందు అహంకారం తలవంచిందని, ఇది బీజేపీని గద్దె దించడానికి తొలిమెట్టని చెప్పారు. రాహుల్ గాంధీ ఒత్తిడితోనే కేంద్ర నిర్ణయం తీసుకుందన్నారు పొన్నం. పోలీసులతోటి నియంతృత్వంగా లాఠీ చార్జీలు చేస్తూ, రైల్వేలు బంద్ చేస్తూ, మెట్రోలు బంద్ చేస్తూ, జేఎన్టీయూ లాంటి యూనివర్సిటీల నుంచి పిల్లలు బయటికి రావద్దని నిర్బంధాలు పెడుతున్నా ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఇన్ని వేల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారంటే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైంది. పోరాటం తమ హక్కు అంటూ ఉద్యమం చేసిన విద్యార్థులకు దేశంలోని అన్ని వర్గాలు మద్దతు పలికాయన్నారు మాజీ మంత్రి తలసాని. అందుకే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందన్నారు. బట్ విద్యార్థులకు యాక్సెప్ట్ చెప్తున్నాం మా పార్టీ తరఫు నుంచి. ఎందుకంటే భారత ప్రజాస్వామ్యంలో యువత అనేది ఈ దేశ రాజకీయాలను ప్రభావితమే చేయడమే కాకుండా పెను మార్పులు తీసుకొచ్చినటువంటి సంఘటన. ప్రజల అభిష్టాన్ని మోదీ ప్రభుత్వం ఎప్పుడూ గౌరవిస్తుందన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. అప్పుడు రైతు చట్టాలను ఉపసంహరించుకోవడమైనా, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయినా అందులో భాగమే అన్నారు. అప్పుడు 3 రైతు చట్టాలు దేశానికి, రాష్ట్రానికి, రైతులకు మంచిది, కానీ అందరు కలిసి చేసిండు. వాపస్ తీసుకుండా డిక్టేటర్ అంటే వాపస్ తీసుకుంటారా? ప్రజలు ఏమి గట్టిగా కోరితే చేస్తున్నారు, ఇది కూడా చేస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తమకు పార్టీ కంటే దేశమే ప్రధానమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం అంటే ప్రజల గొంతు వినడం, వారి మాటను గౌరవించడం, అవసరమైతే బాధ్యత తీసుకునే ధైర్యాన్ని కలిగి ఉండడమన్నారు.